మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మాస్ మాస్ అన్న ప్యాంట్ వేస్తే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అది లెక్క. వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. సో ఒక పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ తోని మేము రెడీగా ఉన్నాం. సో స్టార్ట్ చేయాలంటే మా మరదలు రావాల్సిందే కదా. వాళ్ళ గురించి ఒక 4 మంచి ముక్కలు. బంగారం లాంటి గుణం, 16 అణాల తెలుగుతనం, కళ్ళు చెదిరే అందం, కట్టి పడేసే పెర్ఫార్మెన్స్, ఇవేమీ లేకుండా ఇన్ని ఎపిసోడ్లు నడిపించారు. సో ఈ ఎపిసోడ్ కూడా నడిపిస్తారు. సో లెట్ మీ వెల్కమ్ మై మరదల్. కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు బొట్టు గిట్టు పెట్టబంటే ఊరు కొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. శ్రవంతి నీతో పాటు సెలబ్రిటీని పట్టుకొచ్చావా? మోనాలిసా గారు చాలా హ్యాపీ అంటే మీరు వచ్చినందుకు. ఆఖరికి నువ్వు మోనాలిసా అనుకుంటున్నాడు. బావా ఈ పోసలా వేసుకుంటే నేను పోసలు అమ్ముకునేదాన్ని అనుకున్నావేమో. నేను అశ్వుని మీకోసం మాస్ గెటప్ వేసుకొని వచ్చాను. మాస్ వార్నింగ్ ఇస్తే గానీ నువ్వు వినవు. ఏంటి బావా అలా బెదిరిస్తుంది ఏంటి? క్లాస్ గా డీల్ చేయాలి. ఏంటి ఇప్పుడు క్లాస్ ఏంటి కాంపిటీషన్? తెలియట్లేదా? వైట్ చుడిదార్, డైమండ్ బొట్టు. క్లాస్ లెగ్గొట్టి ఇలా తయారవు కానీ నువ్వు క్లాస్ కాదు. మా క్లాస్ ని ఇంత మాట అంటావా? బావ ఎంట్రీ సాంగ్ ఏంటి? అన్న ప్యాంట్ వేస్తే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అది లెక్క. బావా నువ్వు మా క్లాస్ తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి అసలు మా క్లాస్ వాళ్ళంటే ఏంటో తీసుకొచ్చి నిరూపిస్తాను. మా వాళ్ళు నాటు మాస్ చూపించడానికి వచ్చేస్తున్నారు. ఓహో వాళ్ళ ఎపిసోడ్ క్లాస్ వర్సెస్ మాసా? సరే మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా వెళ్ళాలని తీసుకురండి. ముసుగేసుకొచ్చింది ముద్దైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదవడైనా వావ్ సో క్లాస్ మాస్ అందరూ వచ్చారు. సూపర్ వెల్కమ్. సిఐడి ఆఫీసర్ మన సాయి కిరణ్ గారా? పోలీసులు దొరకట్లేదని సిఐడిని పంపించారు డైరెక్ట్ గా. ఆయన ఎన్నిసార్లు దొరుకుతారని చెప్పి సాయి కిరణ్ గారు నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సూపర్. మీ సాంగ్ కి అసలు ఏంటి సార్ పిచ్చి ఫ్యాన్ సార్ ఇప్పుడు కూడా. ఏ సాంగ్? ఆ చిలక నాకే కావాలి, ఈ చిలక నాకే కావాలి. ఏదో తేడాగా ఉందండి. సమీరన్న ఏంటన్నా లింక్ చేసుకొచ్చారు? మన సినిమాలు ఎన్ని ఆడినా ఎంత బాగుంటుందో ఇలా గాలాడితే కూడా అంతే బాగుంటది. కానీ ఏ మాట కామాట హీరోలందరూ ఎన్ని గెటప్స్ చేసినా సరే ఒక్కసారి ఆ లుంగి కట్టి మాస్ గెటప్ లోని అలా తీసేలాగా అన్నారంటే తేజస్వి గారు మీరేంటంటే ఎక్కడన్నా బస్ పాస్ ఉన్నాను, ట్రైన్ పాస్ ఉన్నాను, ఫ్యామిలీ స్టార్స్ పాస్ తీసుకున్నట్టు ఒకసారి అక్కడక్క వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు మీకు నచ్చినట్టు? కంటెంట్ ఇచ్చే వాళ్ళు 4 సార్లు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. కంటెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఎపిసోడ్ ఉంటారు పాప, వాళ్ళే ఉన్నారు, మీరే ఉండడం తప్పే.
డ్రెస్ వాష్ ఎట్టనేటుంది నాకు ఎత్తగా నరుతున్నారు. జో హే ఎలా ఉన్నావు? బాగున్నా. నన్ను చూసి చాలా రోజులైంది కదా. అందుకే బాగున్నాను. కానీ ఏ మాట కామాట భావన గారు, జ్యోతి గారు అసలు ఏంటండి ఆ అందం అప్పటి నుంచి అలాగే ఉండిపోయారు. ఏంటి మాస్ 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 మీకు కనిపించడం లేదా? బాబా ఏంటండి వాయిసా? వీళ్ళేంటి గ్రహాంతర వాసులా? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? క్లాసు పీకేసిన కొబ్బరి పీసులాగా ఉన్నావు. నా మనసు ఎప్పుడో నీకు ఇచ్చేసాను బా. ఆమె మనసు కూడా వదిలిపెట్టలేదా నువ్వు? నేను ఒక 2 నిమిషాలు ఆగి మాట్లాడతా, మీరు అక్కడ ఉండండి. ప్రతిసారి బా అని అరవద్దు, ఓకేనా? ఎలా ఉన్నారు సార్? సో హ్యాపీ టు సీ యూ సార్. మా అందరి కోసం ఆ ఎవర్ గ్రీన్ డైలాగ్ ఒకసారి. రమణా లోడొత్తాలరా, చెక్ పోస్ట్ పడతావి సార్. చెక్ పోస్ట్ కి నాకు మంచి అనుబంధం ఉంది సార్. ఏ చెక్ పోస్ట్ గురించి మాట్లాడుతున్నావు? కాంచన గారు సారీ అండి, నేనేం తప్పు చేయలేదు. మీరేంటి సడన్ గా వచ్చారు? నేను కాంచన అంటే డ్రెస్ చూసి సడన్ గా కాంచన గారేమో అనుకున్నాను. నేను నిన్ను చూసి కూడా ఆటో డ్రైవర్ అని అనుకున్నాను. ఓహో, ఇద్దరం కాస్ట్యూమ్ లో ఫెయిల్ అయ్యాం అయితే. అందరి దగ్గర పోయేదాన్ని నీకు ఒక కారణం కావాలి కదా. ఆవిడే జరదాంది కదా, రమ్మంటుందేమో అని వెళ్ళాము. నా దగ్గర వచ్చేదానికి ఏం కారణం ఎత్తుకున్నావు? దారుణాల దగ్గర రావడానికి నేను కారణాలు ఎత్తుక్కోనండి. నేను కనిపించడం లేదమ్మా? కనిపిస్తున్నారు. ఏదైనా మా మాసే బావా, ఏదైనా మా క్లాస్ వాళ్ళే గొప్ప బావా. క్లాస్ మాసే. నాకు అర్థమైంది మ్యాటర్ ఏంటనేది. ఇవాళ క్లాస్ గొప్పని మీరు, మాస్ గొప్పని మీరు అంటున్నారు. ఈ క్లాస్ మాస్ ఏదైతే ఉందో ఈ ఆటలోని మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ద్వారా చూపించండి. ఎవరైతే ఎపిసోడ్ బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. వన్స్ అగైన్ వెల్కమ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ఎవ్రీబడీ. సో ఎపిసోడ్ అద్భుతంగా దూసుకుపోతున్న టైంలోని ఇవిడ తోసుకుంటూ వచ్చేస్తాం దాన్ని ఆపడానికి. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. బా పవిత్ర, ఇన్నాళ్ళే కరెక్ట్ గెటప్ వేసుకొని వచ్చావు. జగన్మోహనిగా ఆ పొయ్యిలో కాళ్ళు పెట్టి కాలుస్తూ ఉంటారు. నేను చాలా ఫ్యాన్ ఆ క్యారెక్టర్ కి. ఒక్కసారి పెట్టవా ప్లీజ్? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మానవా, ఇక నీ అరచకాలు మానవా? నేను మాను. ఎవరు నువ్వు ఇంతకీ గెటప్ ఏంటి చెప్పు. పొరపాటును కూడా జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి గారు అన్నావంటే ఈసారి బయట ఫ్యాన్స్ కదా, ఇక్కడ నేనే. నిజంగా నేనే మానవా? నేను దేవకన్యలా లేనా? లేదు, యూసఫ్ గడ దగ్గర బజ్జీలా. మానవా, చాలా దప్పికగా ఉన్నది. నీళ్ళెంత అవుతావా? అమృతం లేదా? నువ్వు అడిగితే ప్రొడక్షన్ టీ ఎవరు, మళ్ళీ నువ్వు ఇప్పుడు అమృతం అని చెప్పి. మానవా, నా అంగుళికము పోయినది. ఏం పోయింది? అంగుళికము కాదమ్మా, అది పోగొట్టుకున్నాను మానవా. అది పోగొట్టుకుంటే ఏమైతే ఇంకోటి కొనుక్కో. నేను స్వర్గానికి వెళ్ళలేను కదా, కావాలంటే చూడు. ఏదో తేడాగా ఉందండి. నువ్వు ఎగిరిపోయేది ఇక్కడ కాదు, ఎడిటింగ్ లో. సరే ఇప్పుడు దొరకపోతే ఏంటి పరిస్థితి? ఏం చేయమంటావు మానవా? నీలాంటి వాళ్ళని ఎవరినొకరిని చూసుకొని నా వృద్ధ జీవితాన్ని కొనసాగిస్తాను మానవా. ఇంకా వృద్ధ జీవితంలో లేవనుకుంటున్నావా? ఆల్రెడీ మానవా, మీ మామహస్తాన్ని అందించండి. అది మామహస్తం అత్తహస్తం కాదమ్మా, వామహస్తం. అది అదే అందించండి. నేను అందించను. ఎక్కడ పెట్టుకున్నారు? అంగుళికం దొరికే వరకు నేను భూలోకంలో ఉండాలి కదా. నాకు రక్షణ ఉంటుందంటావా? మా భూలోకంలో ఎవరికి అంత బ్యాడ్ టేస్ట్ లేదమ్మా, అందరూ మంచోళ్ళే. నాకు జనాల గురించి భయం లేదు, నీ గురించి నా భయం అంతా. నాది అంతకన్నా బ్యాడ్ టేస్ట్ కాదమ్మా.
ఇప్పుడు నేను ఎవరి గృహంలో ఉండాలి? ఏవో పోయి నువ్వే చూసి సెలెక్ట్ చేసుకో. ఆ ఉంగరం ఎక్కడున్నా ఎతికిచ్చే బాధ్యత నాది. వెళ్ళు. రమణ ఉంగరం ఎత్తకాలి. రమణ లోడ్ ఎత్తరా. ఇది మామూలు లోడా, నేను ఎత్తే లోడు వేరే. ఈ లోడ్ ఎత్తడానికి కొత్త క్రేన్ తీసుకురావాలరా బాబు. రమణ మనసు పెట్టి చూడు, ఏదైనా ఎత్తగలవు. ఇది ఏదో గానం ఉంటుంది, ఏమిటది? నా చిలక నువ్వే కావాలి. అది స్వర్గలోకంలో ఎప్పుడు పెట్టుకుని నేను అదే పాట వినేదాన్ని. రా చిలక నువ్వే కావాలి. అప్పుడే పంపిస్తుంటారు నిన్ను. సమీర మీర మీర మన సాగలేదురా. ఆయన వచ్చేసాడు. అమ్మో ఈయన్నేస్తే ఆయన ఆగలేడు. నాకు తినడానికి ఏదైనా పండు కావాలి. అయ్యో అక్కడ ఉన్నాడు పండు. కుళ్ళిపోయిన పండు కాదు, తినే పండు. నీ ఉంగరాలకి మనుషులు పెట్టాను, ఎతకమని చెప్పాను. అది దొరకగానే ఇస్తాను. సౌండ్లు చేయకుండా హ్యాపీగా వెళ్ళిపో. ఎలా ఎగురుతావు స్వర్గానికి? బా ఇదే జోష్తో ఇదే ఎనర్జీతో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. సో లెట్స్ బిగిన్ రౌండ్ 1. ఎన్నెన్నో అనుకుంటాం. ఈ ఎపిసోడ్ లో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్ లోని ప్రతి టాస్క్ ఏ టీం అయితే విన్ అయిద్దో వాళ్ళకి ఇక్కడ నుంచి ఒక గోల్డ్ బ్యాగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. సో ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైం కి ఏ టీమ్ లో అయితే ఎక్కువ గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయో వాళ్ళు ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. క్లియర్? సో నౌ ఫస్ట్ టాస్క్. సో ఇక్కడ క్లాస్ మాస్ వచ్చారు కాబట్టి మామూలుగా ఇందాక నుంచి మీరు క్లాస్ లో లవ్ బాగుంటది, మాస్ లో లవ్ బాగుంటది అని అంటున్నారు. ఏం చేద్దాం అంటే మాస్ వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేయండి, క్లాస్ వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేయండి. ఏ ప్రపోజల్ ఎంత బాగుంటది ఏంటనేది తెలియాలి కదా. సో దానికోసం ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ మాస్ ప్రపోజల్. మా సైడ్ నుంచి చిత్తు రాడ పులి ఆన్ స్టేజ్ ప్లీజ్. స్వామి నేను దానికోసం రాలే, నీకోసం వచ్చేసావు. ఓహో నా కోసం వచ్చావా? మొదటి బుద్ధైనా మొదటి హగ్గైనా ఏదైనా మేము మొగుడన్న వాళ్ళతోనే చేస్తాం స్వామి. ఓకే నాకు నువ్వంటే చాలా ఇష్టం స్వామి. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ జీవితాంతం నేను గుండెల్లో పెట్టుకొని చూసుకునేంత ప్రేమ ఉంది స్వామి. నాకు నువ్వంటే చాలా ఇష్టం బావా. నువ్వు లేకుండా నేను బతకలేను. నీకోసం నా ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉంది. నీ కిడ్నీ చెడిపోతే నాకు ఒక కిడ్నీ తీసిస్తా, నీ లివర్ చెడిపోతే నా సగం లివర్ కూడా ఇస్తా బావా. నాకు నువ్వంటే చాలా ఇష్టం బావా. నీకు కూడా నేనంటే ఇష్టం ఉంటే నా పువ్వు తీసుకో బావా, నా పువ్వు తీసుకో బావా. ఎంత ఇష్టం అంటే మనకు పెళ్ళైతే తెల్లారితో నేనే నిద్రలేసి నువ్వు లేసే ముందే నీ కళ్ళ ముందర కాఫీ పెట్టి నీకేం కావాలో అది వండి నీకు ఎత్తుకొని వచ్చి ఆఫీస్ లో ఇచ్చి మళ్ళీ ఆఫీస్ లోంచి నువ్వు క్యారియర్ తెచ్చినాక నేనే కడుగుతా. రాత్రి పడుకునేటప్పుడు నీ కాళ్ళు ఒత్తుతా బావా. తర్వాత ఏమిటండి మీరు మాట్లాడేది? చేయి కూడా ఒత్తుతా బావా. నువ్వు ఒక సైడ్ విన్నా కదా, ఇంకో సైడ్ కూడా నేను వినిన తర్వాత అప్పుడు నేను డిసైడ్ అవ్వాలి కదా. నాకు ఆ టైం ఇవ్వాలి అని అడిగాను. నేను అడుక్కుంటా ఉంటే నీకు రెచ్చిపోతాను ఏమి నువ్వు అసలు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాకు అర్థమే కాలే ఏమంతా రెచ్చిపోతానవు. నువ్వు పెద్ద ఫిగర్ అనుకుంటానవా ఏంది? పెద్ద ఫిగర్ అనుకుంటానవా ఏంది? నాకు ఇందాకే డౌట్ వచ్చింది. కాళ్ళు అంటే కాళ్ళు ఎత్తే టైప్ కాదు, పేకొత్తే టైప్ అని. నువ్వు ఒప్పుకున్నావు అనుకో నీ కాలు పట్టుకొని నీకు సేవ చేస్తా. నువ్వు ఒప్పుకోలేదు అనుకో కాలు నరికి పొయ్యిలో పెడతా, కాలు నరికి పొయ్యిలో పెడతా. ఇదేంటండి జస్ట్ టైం అడిగితే బెదిరిస్తారా మీరు? నువ్వు జనరల్ గా ఎవరికి నో అనవు కదా, ఇప్పుడు ఇదేంటి కొత్తగా? నీ కాలు వస్తాలా చెయ్యి వస్తాలా పీకొత్తారా పొడస్తా ఒకేసారి. కొంచెం ఏదో తేడాగా ఉంది. నువ్వే తేడాగాడివి, మళ్ళీ తేడా అనుకు మమ్మల్ని. నేను బెదిరిస్తున్నారు ఇంట్లో తీసుకొచ్చి ఒప్పుకోపోతే. పోనీలే పాపం కావాలి తీసుకో, కావాలి తీసుకో. మానవ అనేది ఊడినది, మానవ అనేది ఊడినది. ఇది ఏమిటి? నెక్కరు అనగా అనగా రే ఇదంతా సుత్తి నా దగ్గర దొబ్బద్దు. ఎందుకు ఒప్పుకుంటావు లేదా చెప్పు కథ. టైం కావాలి. నీకు అడిగిన దాని గురించి కాదు, ప్రపోజల్ గురించి. ఓకే అని చెప్పడం టైం ఏంటి? నీకు అర్థం కావట్లేదు. ఏంటి ఏంటి కొడుతున్నారేంటి? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే అంతే మరి. తర్వాత ఏంటి మొత్తం అడిగావు కదా. నువ్వు రాకు, నలిపేస్తాడు.
నువ్వు ముగ్గు అయితే నేను అందులో గొబ్బమ్మను బా. ఏంటాడు ఒప్పుకున్నాడో లేదా? అమ్మో ఈయనొచ్చారు టైం అడిగానండి, అటువైపు కూడా వింటాం కదా. ఒక 5 నిమిషాలు ఇవ్వండి, నేను జస్ట్ వాళ్ళ సైడ్ కూడా ప్రపోజల్ విన్న తర్వాత అప్పుడు చెప్తాను. ఎంత అందంగా ఉందో. నువ్వు కొద్ది మొఖం దూరం పెట్టు. సరే 10,000 ఇస్తాను, లవ్ చేసే. ఇంత తేడాగా ఉన్నారు మీరు. 10,000 ఎక్కువ. నేను ఒక 30,000 ఇస్తాను. నీకు 300 ఇస్తాను ఇట్రా. 10,000 పూజకు రెడీ చేసుకో. సరే ఇంకో 100 ఇస్తాను, 10,000 100 పూజ రెడీ చేసుకో. 100 పూజ ఏంటి? మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇలా బెదిరిస్తున్నా లవ్ ప్రపోజల్ అని చెప్పి చేయించుకున్నాడు, కాళ్ళు పట్టించుకున్నాడు, అంతా చేయించుకున్న తర్వాత ఏంటి అసలు ఏం చేశారు? జస్ట్ డైలాగులు చెప్పారు. 10,000 ఒకంత బేరం అయిపోయింది. నాకు అర్థమైంది. సో మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ కమింగ్ ఆల్ ద వే హియర్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రపోజల్. థ్యాంక్ యూ. మానవా, ఏమిటది? రోజ్ ఫ్లవర్. వీటిని ఏమంటారు? రోజ్ పెటల్స్ అంటారు. రోజ్ పెంటల్. పెటల్స్ నాకు ఇస్తావా? తీసుకోమ్మా. ఐ లవ్ యూ టూ. సో నెక్స్ట్ ఇటువైపు అద్భుతంగా ప్రదర్శించారు. ఆల్మోస్ట్ ఆల్ భయభ్రాంతులకు గురయ్యా నేను. ఇంకొంచెం ఉంటే పారిపోయాడు కూడా. సో ఇటువైపు అలాంటిది ఉండదని కోరుకుంటూ, సో శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి హాట్ అండ్ క్లాస్ బ్యూటీ ఆర్ జ్యోతి. చిన్నప్పటి నుంచి నేను ముద్దుగా సు అనే పిలిచేవారు కదా అందరూ. అంటే క్లాస్ రూమ్ లో అందరూ నా వైపు లైన్ వేస్తుంటే నువ్వు ఒక్కడివే పుస్తకం చదువుతూ ఉండేవాడివి. అమ్మో, స్వాతి బుక్ అని తెలిసి చంపేదేమో. చిన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ క్రష్ ఉంది నీ మీద. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. నా లవ్ యాక్సెప్ట్ చేస్తావు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు అంటే ప్రపోజ్ చేయడము ప్లస్ పక్కన వాళ్ళకి టైం ఇవ్వాలి. సో ఈ అడ్రస్ కొంచెం చెప్పవా? ఏ అడ్రస్? అదే నీ గుండెలో. నా గుండెలోకా? ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. సో చెప్పన్నారు కదా, టైం తీసుకొని చెప్తాను నేను. మరి ఒక చెప్పనా? ఇప్పుడు పొద్దు నుంచి కష్టపడి ఇంటికి వస్తావు, అప్పుడు నీకు రచ్చరచ్చగా గోలగా ఉండాలా, లేకపోతే ప్రశాంతమైన వాతావరణం, కూల్ గా రిలాక్స్డ్ గా? టైం ఇస్తుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత బ్లష్ అయ్యారో అది మీకే తెలియదు తెలుసా? ఈ తొక్కలో లుంగి అలాగే ఉంది మీరు చేసింది కూడా. ఒక పని చేస్తాను నేను, కొంచెం టైం తీసుకొని ఆలోచించి మా పేరెంట్స్ తో కూడా మాట్లాడి అప్పుడు చెప్పాను. విల్లాకి వచ్చేయాలా? ఇదేంటి నాకు అర్థం కావట్లా. మీరు అనుకున్నట్టు కాదు. నేను ఇంకా మా పేరెంట్స్ తో మాట్లాడుతాను, డైరెక్ట్ తీసుకొచ్చేయమంటున్నారేమో అని చెప్పాను అనుకుంటున్నాను. టేక్ యువర్ ఓన్ టైం. నో ప్రాబ్లం, వీ కెన్ మేనేజ్. మేనేజ్ అంట. అంటే ఓకే అయితే అలాగా అని చెప్పని అంటున్నా. చెప్పకనే చెప్పే అర్థమైందిలే గానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. నువ్వు నిజం చెప్పు, లోపల ఏం ఫీల్ అవుతున్నావు? లోపల బయట చెప్పకూడదు ఇక్కడ. గుండెల్లో ఉన్నది ఏముందో అది చెప్పు. గుండెల్లో ఉన్నది ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో నీ మౌనం, నీ పేరే తెలుస్తుంది, నిలవదు నా హృదయం నా ఎదురుగా నిలబడితే. వెరీ గుడ్. మీరు కూడా ఎలా టైం ఇచ్చారు కదా, టైం తీసుకొని నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. అప్పటిదాకా నా కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎప్పటిదాకా వెయిట్ చేస్తాను. ఒక డాన్స్ డాన్స్. హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది మనసు
మనసా 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 ఓ మనసా మనసా. వెరీ గుడ్ జో. మనవా ఇది వంగినది, దీన్ని నిలబెట్టవా? అది వీడిది కాదు, నువ్వు ప్లీజ్ పక్కన పడి. ప్లీజ్ టేక్ ఇట్. థాంక్యూ సో మచ్ జో. థాంక్యూ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరిగింది? ఇదేంటి క్లాస్ గా బట్టలు వేసుకొచ్చారన్న అన్న అద్దె బట్టలు అవన్నీ తెలుసా నీకు? పెద్ద కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ చూపది. అవునా? ఒక ముసిలి గడ్డ వేసుకుని ఒక అర్థమవుతుంది. గుండెల్లో ఏముందో. నువ్వు గుండెల్లో పాడట్లేదు నువ్వు. మధ్యలో ఏంటి బొగ్గలు పింక్ కలర్ లో అయ్యాయి? ఊరుకోండి, నా మొహంలో కూడా మీకు పింక్ కలర్ కనబడిందంటే అంతేం లేదండి స్వామి. వాళ్ళు క్లాస్ ఏమో 6th క్లాసు, 6th క్లాసు. పాట పెట్టండి, వీళ్ళు డాన్స్ చేయాలంతే. నిన్ను రోడ్డు మీద చూసినది లక్కాయిత్తు. డాన్స్ చేసా చూసారా? ఆవిడతో ఎలా చేశారు? ఇలా 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 తిప్పారు. ఇక్కడ పెట్టిన సాంగ్ వేరండి, అక్కడ పెట్టిన సాంగ్ వేరండి, అందుకే అలా అయింది. మాకు సేమ్ సాంగ్ పెట్టండి, సేమ్ స్టెప్ కావాలి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. మీరు సైరన్ మోగిస్తా, మీరు మోగించండి. సో జనరల్లీ మగవాళ్ళు ప్రపోజ్ చేయాలి, అలాంటిది ఆడవాళ్ళు వచ్చి ప్రపోజ్ చేశారంటే అది క్లాస్ అయినా మాస్ అయినా డెఫినెట్లీ. సో ఇద్దరు అద్భుతంగా ప్రపోజ్ చేశారు, మీరు వచ్చి ప్రపోజ్ చేయడమే గ్రేట్ ఫస్ట్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ యువర్ లవ్లీ ప్రపోజల్స్ అండ్ లవ్ యూ వర్డ్స్. సో యా, కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్. Thank you so much both the beautiful girls. Thanks a lot. Thank you. Mahaprasadam. Thank you. You తీసుకో. Thank you. Finally you accepted me. సెకండ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక మూవీ పోస్టర్ చూపిస్తాం. అంటే ఆ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ నుంచి మీకు నచ్చిన సీన్ చేయొచ్చు. ఎవరైతే ఏ టీం అయితే దాన్ని బాగా పర్ఫామ్ చేస్తారో సీన్ ని, సో ఆ టీం విన్ అవుతారు. ఇప్పుడు వచ్చే మూవీ పోస్టర్ మీకోసం. కెన్ యూ హావ్ ద పోస్టర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఈ మూవీ నుంచి సీన్ ని రీక్రియేట్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా వర్సటైల్ యాక్టర్ సాయి కిరణ్ గారు అండ్ మా బ్యూటిఫుల్ తేజస్విని. ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ. అరుంధతి, అమ్మాళే ఎంత బొమ్మాళే, పిందె పండైందా? నిన్ను చంపి ముక్కలు ముక్కలుగా చేద్దాం అనుకున్నాను, కానీ నిన్ను నా ఘోరాకి నైవేద్యంగా పెడతాను. 7 సంవత్సరాల నుంచి ఆడగాలి తగలని ఈ పిశాచికి ఇంత అందాల బుట్ట దొరికింది. ఆహాహా, బొమ్మాళే! ఆడదానికి ప్రాణం కంట మానవే గొప్పదంటారుగా, సో నీ మానవే తీసేస్తా. గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. డైలాగులు అటు ఇటు అయినా సరే మర్చిపోకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని డైలాగులు చెప్పారన్నమాట. వెరీ గుడ్, వెరీ వెల్ ట్రైడ్. సూపర్ మ్యాన్. గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్. ఇప్పుడు వచ్చే పోస్టర్ మీ టీం కోసం. సో కెన్ వి హావ్ ద పోస్టర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? జన్మని దేలే మరు
సో ఈ సినిమాలోనే మీకు నచ్చిన సీన్ ఏదైనా సరే రీక్రియేట్ చేయొచ్చు. సో ఎవరు వస్తారు మీ సైడ్ నుంచి? ఈ సీన్ స్పెషల్ గా రీక్రియేట్ చేయడానికి మా సుష్మితని పంపిస్తున్నాము. అండ్ లవర్ క్యారెక్టర్ సేమ్ టు సేమ్ చేసినోడు పండు. ఓకే, బోత్ ఆఫ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియ ప్రణయమా కుమలకే ప్రాణమా అడుగు నీతో మురళి 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 ఏమైంది మురళి నీకు? మురళి మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు మురళి ఏంటి మురళి ఇదంతా? అయ్యో 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 మన ప్రేమకు ఓటమి రానే రాదు. నువ్వు ఎవరిలోనూ బాగా ఉంటావని అనుకున్నానే. నాదే తప్పు నాదే తప్పు. ఎదగాయం మాన్పును కాలం మురళి నీకు ఈ పరిస్థితి రాకూడదు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు అనుకున్నానే. అయ్యో 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 నాదే కాదని ప్రేమే కోరిన చెలుకకు తప్పుకి నువ్వు అనుభవిస్తారా మురళి మురళి మురళి? అయ్యో 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 ప్రేమలో ఎదురుగా పిడుగులే నువ్వు నాతోనే ఉండాలి మురళి 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 వద్దు నాతో వచ్చే మురళి. మన ఇద్దరం సంతోషంగా ఉందాం మురళి మురళి జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా. బోత్ ఆఫ్ యూ ఎరగొట్టేశారన్నమాట యాక్చువల్లీ. వెరీ గుడ్ రా, వెరీ గుడ్, వెరీ గుడ్ ఫర్ యువర్ డెడికేషన్. సూపర్, కమ్ ఆన్ గివ్ ఇట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సో రెండు పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రెండు చాలా చాలా బాగున్నాయి. నేను ఏది తక్కువ అనట్లేదు, కానీ ఆ రెండిటి మీద చాలా న్యాచురల్ గా చాలా బాగా చేసి మనందరిని అరలించింది అశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. Okay, good. Very good, very good. Congratulations, sir. Let's start our round 2. సెకండ్ రౌండ్ లోని ఫస్ట్ టాస్క్ ప్రాపర్టీ వచ్చేసింది. ఇక్కడ ఒక బాక్స్ షేప్ లోని ఫ్లవర్స్ డిజైన్ చేసి ఉన్నాయి. ఇదేంటంటే ఫస్ట్ బోత్ టీం నుంచి ఒక్కొక్కరు వస్తారు. సో ఒక టీం వాళ్ళు హాప్ చేస్తారు. మనం చిన్నప్పుడు అంటుకునే ఆట ఆడతాం కదా, అంటే కుంటుతూ అంటుకోవాలన్నమాట. సో పక్కన టీం వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేయాలి. మనకి ఇచ్చిన టైం నుండి ఎవరు ఎక్కువ సార్లు ముట్టుకుంటారో ఆ టీం గెలిచినట్టు. సో ఫస్ట్ హాప్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి యాక్టింగ్ అండ్ డాన్సింగ్ సెన్సేషన్ నటకుమారి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ మీ సైడ్ నుంచి తప్పించుకోవడానికి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి హర్ బ్యూటిఫుల్ క్వీన్ భావన గారు. ఆన్ స్టేజ్ ప్లీజ్.
ఇందులో రూల్స్ చెప్తాను. ఈ బాక్స్ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా వాళ్ళు డిస్క్వాలిఫైడ్. ఏదో అవుట్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే తప్పించుకునే వాళ్ళు కావచ్చు. రెండోది, అవుట్ చేసే ప్రతిసారి హ్యావ్ టు మేక్ ష్యూర్ కాళ్ళు అంటే ఐ మీన్ ఇలాగే ఉండాలి. కిందన టచ్ అయింది అని అంటే గనక డిస్క్వాలిఫైడ్. అంటే డిస్క్వాలిఫైడ్ అంటే అది కౌంట్ చెయ్యం మేము. అక్కడ కూడా ఒక కాలుతోనే పరిగెడతారా? నో అక్కడ 2 కాళ్ళతో. పెద్ద ప్లానింగే. 3, 2, 1 now. భావన గారు చిన్నపిల్లలా ఎగురుతున్నారు. అవుట్ బయటకు వచ్చింది. అవుట్. That will be counted as 1 out. Okay, go. Two. Ready. Go. Three. Dress touch. Ikkade touch change, please. Out. Time up. So మొత్తం 4 times టచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. శ్రవంతి, ఇప్పుడు మీ సైడ్ నుంచి హాపింగ్ ఉంటుంది, పక్కన వాళ్ళు తప్పించుకుంటారు. హాప్ చేయడానికి ఎవరిని పంపిస్తాను? తేజస్విని స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడు మీ సైడ్ నుంచి తప్పించుకోవడానికి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ మీడియా మిత్రులకు కానీ ఏ పత్రికల వరకు కానీ దొరకలేదు. సో ఈ ఆటలో కూడా దొరకడు. సమీర్ ఇదేం ఇంట్రడక్షన్ అండి ఇది? రెడీ 3, 2, 1 గో. నేను నిన్ను ఎప్పుడైనా ఏమైనా అన్నానా? పిచ్చ కొట్టుడు. మొట్టమొదటిసారి ఎవరికి చిక్కని ఎవరికి దొరకని సమీర్ గారు మొట్టమొదటిసారి ఫ్యామిలీ స్టార్స్ లో ఆవిడ దొరికిపోయారు. అన్నా మీరేమన్నా అన్నారా ఆవిడ? ఏంటి ఇంతకుముందు ఏమన్నా? ఏమనలేదు. నేను కొడతానే ఉందేంటి ఆవిడ? మేము మా నమ్మకం అంతా మీ మీద పెట్టుకున్నాం. ఊరికమ్మా ఇడిచైతే ఐ లవ్ యూ చెప్పించుకోలేకపోయాను. సైరన్ మోగిచ్చరా? సైరన్ దాకా అవసరంలా. ఇంకో ఛాన్స్ ఇద్దామా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? కానీ ఏ మాట కామాట. వాట్ ఏ స్ట్రాటజీ. వెరీ గుడ్ గేమ్ తేజు. సూపర్. You'll win a gold bag. Congratulations! ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే నీలో స్పీడ్కే ఊపెట్టంది మూడికే సిక్కే సైడ్కే అటకిట్టంది చూడికే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా సోడకే మత్తెట్టంది ఈడికే ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే మానవా నేను మా అన్నగారు నువ్వు వెళ్ళమ్మా. పవిత్ర కుంతుంది, సుధీర్ తప్పించుకోవాలి. రెడీ? కాదండి, అందరూ ఎంత చక్కగా ఇలా పెట్టి ఇలా అంటారు, ఈవిడ మొత్తం ఇలా పెడుతుంది. చండాలి. పవిత్ర అటువైపు నుంచి ఆ మరదలు, ఇటువైపు నుంచి నేను వస్తావు, నువ్వు తప్పి. కొంచెం సెన్స్ ఉందా? మీరు నన్ను అంటుకోవడం కాదమ్మా, మీకు నా మీద ప్రేమ ఉన్నది అని అంటే మీరిద్దరు ఒకరు ఆడాలన్నమాట. సో ఫస్ట్ ఆవిడ ఆఫ్ చేస్తుంది, నువ్వు తప్పించుకో. తర్వాత నువ్వు ఆఫ్ చేయి, తర్వాత ఆవిడ తప్పించుకుంటుంది. సరేనా? ఓకే, రెడీ 3, 2, 1 గో. 2, 3,
ఫోర్ తగిలిందా? ఫోర్. చూసావా, నాకు జరిగిందే జరిగింది అక్కడ, నాకు జరిగిందే జరిగింది అక్కడ. అశు టోటల్ గా 15 టైమ్స్ టచ్ చేసింది. నువ్వు 16 టైమ్స్ చేస్తే విన్, లేదంటే అవుట్. ఓకేనా? 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంగ్రాచులేషన్స్ అశు. అయ్యన్నతో మానవా మానవా రామచంద్ర ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతాయి. కంగ్రాచులేషన్. So let's move on to the second task, and second task ఆడాలి అంటే ప్రాపర్టీ రావాలి. So can we have the property on stage please? సో సెకండ్ రౌండ్ సెకండ్ టాస్క్ అనగానే ఇక్కడ మంచి ఫుడ్ పెట్టాము. మీ అందరికి ఆల్మోస్ట్ అలా అర్థమై ఉంటుంది. అసలే డిన్నర్ టైమ్. సో అందరూ మంచి ఆకలిస్తూ ఉంటుంటది. ఈ టాస్క్ ఏంటంటే ఈ సైడ్ నుంచి 5 వస్తారు ఇక్కడ, అండ్ ఈ సైడ్ నుంచి 5 కంటెస్టెంట్స్ వస్తారు. దీని చుట్టూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఎవరైతే ఫాస్ట్ గా మీ ప్లేట్ లో ఉన్న హోల్ బిర్యానీ ఫినిష్ చేసి, ప్లేట్ ఏదైతే ఎంటీ ప్లేట్ ఉంటుందో అది తీసుకొచ్చి ఈ స్టూల్ మీద ఎవరైతే పెడతారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్స్. ఈ సైడ్ నుంచి 5 మెంబర్స్ వచ్చేసేయండి, అండ్ ఈ సైడ్ నుంచి కూడా వచ్చేసేయండి అమ్మ 5. ఓకే, రెడీ గైస్, రెడీ రెడీ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అయిపోతుంది, తొందరగా తినండి. మా ఏళ్ళేంటి ఎంత ఫాస్ట్ గా చేశారు అసలు. సూపర్ సూపర్, త్వరగా త్వరగా. వాళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది వాళ్ళది. నేను చూసి రాగానే అనుకున్నాను వీళ్ళ క్లాస్ కాదు, పక్కా మా. దీన్ని మాస్ క్లాస్ అంటారా దీన్ని? హలో, టాస్క్ మాసా క్లాసా కాదు. సరే మేము ఒప్పేసుకున్నాం, మీరే మాస్ అని. ఓకే, మేము టైం వచ్చినప్పుడు మాస్, లేదంటే క్లాస్. సరే మేము క్లాస్ అని ఒప్పుకోండి. మరి చూడండి ఎంత నీట్ గా కొంచెం కొంచెం వదిలే. తినలేదన్నది ఒప్పుకోవచ్చు కదా. తినడానికి వచ్చినట్టున్నావు నువ్వైతే, తినడానికి వచ్చినట్టున్నావు నువ్వైతే. సరే, వాళ్ళు ఇందాక రౌండ్ ఓడిపోయారు కాబట్టి ఆ బాధలో మొత్తం గెలవాలని. ఇందాక రౌండ్ వాళ్ళే గెలిచారు. నాకు తెలిసి ఒక 4 to 5 minutes లోనే ఎంటైర్ ప్లేట్ ఫినిష్ చేశారు. వాట్ ఎ గ్రేట్ జాబ్ యార్. కంగ్రాచులేషన్స్. కుర్చీని 2 టాస్క్స్ అయిపోయేసరికి సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ 7th టీమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ both the teams. థ్యాంక్ యూ. వెల్ ప్లేడ్ both the teams. ఫస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ద నెక్స్ట్ రౌండ్, ఇప్పుడు ఇంత టేస్టీ మండి తిన్నారు, సూపర్ గా అనిపించింది. మన అశు అండ్ శ్రవంతి వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గౌతమి గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు మీరందరూ ఇవాళ చాలా సక్సెస్ఫుల్ పొజిషన్స్ లో ఉన్నారు. సో మీ ఈ ప్రాసెస్ ఆఫ్ జర్నీలోని ఏదో ఒక ఫెయిల్యూర్ లేదంటే ఒక సెట్ బ్యాక్ లాంటివి చూసి ఉండొచ్చు, ఎక్కడైనా సరే అయ్యి ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీతో ఎవరున్నారు, లేదంటే ఎవరో లేకపోయినా సరే మీరు ఎలా ఆ సిచ్యువేషన్ నుంచి కంబ్యాక్ అయ్యారు అని చెప్పి అనేది తెలుసుకుందాం అని చెప్పి, సో దట్ కెన్ ఇన్స్పైర్ అదర్ జనరేషన్స్. సో లెట్ మీ స్టార్ట్ విత్ జో. మై జర్నీ ఆల్ టుగెదర్ ఇన్ ద ఫిల్మ్స్ కానీ ఇన్ మై పర్సనల్ లైఫ్ కానీ ఇట్స్ లైక్ రోలర్ కోస్టరే అనుకోవచ్చు. Okay. I trust people very easily, but you know, I get ditched very easily. ఆ ప్రాసెస్లోని మై మ్యారేజ్ కానీ దెన్ ఇమీడియట్లీ ఐ కన్సీవ్డ్, నా కొడుకు పుట్టాడు.
అంత చిన్న బాబుని తీసుకొని నేను మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ లైక్ హెల్ప్ ఫర్ మీ అనమాట. యూనో ఐ వాస్ ఫైటింగ్ బట్ యూనో ఒక పాయింట్ ఆఫ్ టైంలోని ఐ వాస్ సో డిప్రెస్డ్. నేను సూసైడ్ చేసుకుందామని కూడా వెళ్ళా, బట్ నాకు అది ఎప్పటికీ మర్చిపోను. నేను అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉండేవి. నేను ఈ రోజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ సర్వైవ్ అయ్యాను. అగైన్ నా కమ్బ్యాక్ వచ్చింది అండ్ యూనో ఐఎమ్ డూయింగ్ మూవీస్. నేను మళ్ళీ హీరోయిన్ గా చేస్తున్నాను. అండ్ నేను చెప్పేది లేడీస్ అందరికి ఏంటంటే, ఇంకొకరిని లవ్ చేసే ముందు ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, నో యువర్ వర్త్, అండ్ దెన్ తర్వాత మీరు లవ్ చేసే అవకాశం ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ బట్ యునో బీ స్ట్రాంగ్ అండ్ కీప్ ఫైటింగ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అదే స్పిరిట్ తోని కీప్ గోయింగ్ లైక్ దిస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ఏ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ కెరీర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సమీర్ అన్న. నాకు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్ దిస్ 29 years ఫినిష్డ్. 29 years. స్టార్టింగ్ లో అందరికీ ఉంటాయి కదా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అని కాదండి, డౌన్స్ ఉంటాయి స్టార్టింగ్ లో. ఇమ్మీడియట్ గా అవకాశాలు రావు కదా ఎవరికి. మాది వైజాగ్, ఇంటికి వెళ్ళేవాడిని. ఇంట్లో అయితే మా రిలేటివ్స్ దగ్గర ఉండేవాడిని. అక్కడ వాళ్ళు అయితే కొంచెం ఎవరైనా సపోజ్ ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చారంటే నేను ఏదో కూర్చొని టీవీ చూస్తుంటే లోపలికి వెళ్ళి కూర్చో, ఎవరెవరు చుట్టాలు వస్తారు అంటే వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సినిమాలు ట్రై చేస్తున్నాడు అని. అంటే ఒక చిన్న నామోషి కైండ్ ఆఫ్ థింగ్ అప్పట్లో. ఇప్పుడు లేదు కానీ అప్పుడు కొంచెం అలా ఉండేది. నువ్వు లోపలికి వెళ్ళిపోవని అంటే వెళ్ళిపోయి కూర్చునేవాడిని. వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు. నేనే వెళ్ళి చూసా వెళ్ళిపోయారో ఎప్పుడు వెళ్ళిపోయారో అని చెప్పని కూడా చెప్పరు అనమాట. ఎనిమీస్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. ఫ్రెండ్స్ విల్ ఓన్లీ సపోర్ట్ యూ, బట్ ఎనిమీస్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. సో నేను ఇంకా అది పట్టుదలగా తీసుకున్నాను. ఇంకా వచ్చిన తర్వాత ఒక 2-3 years పట్టింది. ఈ 2-3 yearsలో జరిగింది ఇదంతా. నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు. మా ఫాదర్ నా చిన్నప్పుడే సెపరేటెడ్, మా మదర్. సో సపోర్ట్ లేదు. అలా చేసుకుంటూ ఇంకా టెలివిజన్ స్టార్ట్ చేసి తర్వాత మా రిలేటివ్స్ ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర ఉండేవాడిని. అప్పుడు కూడా ఏంటంటే మనకి సీరియల్స్ జనరల్గా లేట్ నైట్ షూటింగ్స్ ఉంటాయి కదా, 12 అవుతుంది, 1 గంట అవుతుంది. అప్పుడు ఇంటికి వెళ్తే తలుపు తీసేవాళ్ళు కాదు. అప్పుడు ఆ కింద సెల్లార్లో పడుకునేవాళ్ళు. చాలా రోజులు అలా జరిగింది. ఇంకా స్లోగా ఇక్కడ బర్డెన్ అయిపోతున్నా అని చెప్పి ఇంకా నన్ను అక్కడి నుంచి పంపించేశారు. నాకు బయట రెంట్ కట్టుకోవడానికి అంటే మనీ ప్రాబ్లం ఉంది. ఎలాగో కష్టపడి సరే ఎంతో కొంత రెంట్ ఇచ్చి నేను సెపరేట్గా ఉండేవాడిని. అప్పటి నుంచి నో రిలేటివ్స్, ఎవరు సపోర్ట్, ఓన్లీ ఫ్రెండ్స్. ఈ జర్నీ నాది 29 years జర్నీ. నా తర్వాత టెలివిజన్ చేసి దాని తర్వాత ఇప్పుడు ఈరోజు ఐ కంప్లీటెడ్ 490 films. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, రే మన చుట్టాలు ఎవరు వస్తున్నారు, నువ్వు ఏమైనా రాగలవా? ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్, హే వీడు మీవాడా అని. దిస్ ఇస్ ద టర్న్. ఇలాగే ఇంకా సక్సెస్ఫుల్ గా మంచి సినిమాలు చేయాలి, ఇంకా సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళలోని రీసెంట్ గా ఒకళ్ళకి పెళ్ళైంది. బ్లష్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. థ్యాంక్ యూ సుధీర్. పెళ్ళైందా పాపం? పెళ్ళైందా పాపం అంట. సో ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? ఇట్స్ గుడ్. బాగుందా? మంచి సపోర్టివ్ పార్ట్నర్. తన యాక్ట్రెస్ కమ్ బిజినెస్ ఉమెన్ అనమాట, ఆంటర్ప్రినర్. ఓకే. నాతో సీరియల్ యాక్ట్ చేస్తుంది అనమాట. నా ఫ్రెండ్ తను. యాక్చువల్లీ ఇప్పుడు మన అందరి కాంటాక్ట్స్ లో కొంతమంది కాంటాక్ట్స్ ఉంటారు. ఏది ఫనీ చూసినా మనం వాళ్ళకి పంపించేస్తుంటాం ఫస్ట్. అవును. అలాంటి రిలేషన్షిప్ అన్నమాట మాది స్టార్టింగ్ లో. అప్పుడు ఐ వాజ్ మ్యారీడ్. నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది. అండ్ తర్వాత ఐ గాట్ సెపరేటెడ్. 7-8 years ఒక్కడే ఉన్నాను. తనతో నాకు ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనే ఫస్ట్ థాట్ వచ్చిందంటే కోవిడ్ టైంలో నేను షూటింగ్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు కొంచెం కాఫ్ లాగా అనిపించింది నాకు లైట్గా. సో టెస్ట్ చేసుకున్నా, కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ఇంటికి వెళ్ళలేను, మదర్ సిస్టర్ ఉన్నారు, ఫాదర్ ఇస్ నాట్ దేర్.
ఎలా ఇంటికి వెళ్ళలేము ఇప్పుడు, నెక్స్ట్ ఏం చేయాలి అది ఇది అని. మన శ్రవంతి వాళ్ళ ఇంటి పక్కనే ఒక గెస్ట్ హౌస్ లాగా ఉండేది. షీఈస్ డూయింగ్ బిజినెస్ కదా, బిజినెస్ కి ఒక గోడౌన్ లాగా ఉండేది, తనది ఫ్యాషన్స్ అనమాట. సో ఆ గోడౌన్ లో నాకు ఏర్పాటు చేసింది తను. అయ్యో అవునా, వచ్చి ఇక్కడ ఉండండి పోనీ. 1-2 months మాత్రం నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను. బికాజ్ ఎవరితో మాట్లాడలేము, బ్లడ్ టెస్ట్ తీసుకోవాలన్నా కూడా భయపడి తీసుకునేవాళ్ళు. ఆ టైంలో తనే కొంచెం ధైర్యంగా డైలీ వండి తీసుకురావడం, ఫుడ్ తీసుకెళ్ళడం అదంతా చేసింది. చాలా బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది నాకు కోవిడ్. ఏంటంటే కాళ్ళు పడిపోయి, ఐ కుడ్ నాట్ మూవ్, లెగ్స్ డౌన్ అయిపోయి. తనకి కోవిడ్ వస్తుందేమో అని చెప్పి కేర్ చేయలేదు, తను బ్లైండ్గా చేస్తుంది. మా మదర్తో చెప్పాను, ఇలా శ్రవంతి అని ఒక అమ్మాయి ఉంది, కోవిడ్ టైంలో తనే చూసుకుందాను, అందుకే బతుకున్నాను ఇంకా. సో అప్పుడు నాకు అనిపించింది ఇలాంటి పర్సన్ ఒకళ్ళు ఉండాలి మనకి. కొంచెం డల్ అయినప్పుడు కానీ, ఫిజికలీ మెంటలీ డల్ అయిన ఎవరో ఒకళ్ళు మాట్లాడడానికి ఒక పర్సన్ ఉండాలి. ఇనిషియేషన్ ఎలా జరిగింది అసలు? మదర్ చెప్పినప్పుడు అప్పుడు మాటల్లో అన్నాను, ఇట్లా మ్యారేజ్ కోసం చూస్తున్నారు, నువ్వేమనుకుంటావు, చేసుకుంటావా నన్ను మ్యారేజ్? నేను కూడా అనుకున్నాను, బట్ బాగోదేమో అనుకున్నాను. లైక్ అమ్మాయి పోలే, వెరీ నైస్ అని. అప్పుడు ఇంకా మేము వెళ్ళి వాళ్ళకి చెప్పడం అంతా జరిగి జస్ట్ హ్యాపెండ్. మ్యారేజ్ కి ముందు, మ్యారేజ్ తర్వాత లైఫ్, ఐ మీన్ ఎనీ డిఫరెన్స్? ఆర్ ఏం క్వశ్చన్ అడిగావా నువ్వు? మ్యారేజ్ ముందు మ్యారేజ్ తర్వాత ఒకేలా ఎవరి లైఫ్ ఉండదు. నా విషయానికి వస్తే ఐ ఫీల్ స్లైట్లీ బెటర్. ఓకే, అదే మామూలు లైఫ్ కంట ఈ లైఫ్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మన కోసం ఒక పర్సన్ ఏం తిన్నావా లేదా, నీకోసం ఇది కుక్ చేస్తాను, లేదంటే ఏంటి ఇంత లేట్ అయిపోయింది షూటింగ్, అసలు ఉన్నావా లేదా అని కనుక్కోవడానికి ఎవరైనా ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ ట్రూ. ఎస్పెషలీ మొన్న ఈ కరెక్ట్గా మ్యారేజ్ టైంలో ఏమైందంటే నాకు బిజినెస్, ఈవెన్ ఐ హ్యావ్ ఎ స్మాల్ కెఫే టైప్, అందులో లాస్ వచ్చి బాగా దెబ్బతిన్నాను. తన క్లోతింగ్ బిజినెస్తో దాన్ని బాగా గట్టిగా నడిపించి దాంతో ఈ లాస్ని పూడ్చింది. ఇట్స్ రియలీ గ్రేట్. తను చేయక్కర్లేదు అవన్నీ, సైలెంట్ కూరుకోవచ్చు. నీ బిజినెస్ కదా, అది కూడా ఇప్పుడే మ్యారేజ్ అయింది, నేను ఎందుకు సపోర్ట్ చేయాలని అని అనకపోయినా సైలెంట్గా ఉండొచ్చు. బట్ అలా కాకుండా తను ఇనిషియేటివ్ తీసుకుని, లేదు ఆ బిజినెస్ అట్లా వదిలేస్తే సింక్ అయిపోతుంది, ఈ టైంలో మనం సపోర్ట్ చేయాలి అని ఆ సెకండ్ బిజినెస్ ని సపోర్ట్ చేస్తూ తన బిజినెస్ ని రన్ చేసుకుంటూ ఒక సైడ్ ఇప్పుడు షూటింగ్ కమిట్ అయింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ మేము వేరే ఒక ఛానల్లో చేయబోతున్నాం కలిసి, హస్బెండ్ అండ్ వైఫ్ గా. అంతవరకు వచ్చింది. మీ హ్యాపీ లైఫ్ ఇలాగే కొనసాగాలి, జీవితం అంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా మంచి ఎమోషనల్ ఆర్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ విన్నాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న ఆట విడుపు కోసం మాస్ సైడ్ నుంచి ప్లస్ క్లాస్ సైడ్ నుంచి నాకు ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ కావాలి. మాస్ సైడ్ నుంచి ఒకరు రావాలి, క్లాస్ సైడ్ నుంచి ఒకరు రావాలి. సో ఇండివిజువల్ గానే తర్వాత ఏ పెర్ఫార్మెన్స్ బాగుంది అనేది జడ్జ్ చేసి అట్ ద ఎండ్ ఐ విల్ గివ్ యూ ద గోల్డ్ బ్యాగ్. ఓకే, రెడీ? శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా డాన్సింగ్ క్వీన్ తేజస్విని. ఆన్ స్టేజ్ ప్లీజ్. Very good. So beautiful, so expressive, as you always do. Thank you so much for the wonderful performance. Ashu, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మాస్ మసాలా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తుంది సుష్మిత. ఆన్ స్టేజ్ ప్లీజ్.
మంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్చబెట్టి కుర్చీని మార్చబెట్టి గుడ్ జాబ్ గుడ్ జాబ్. చూడండి ఆ మాస్ పార్ట్ లో ఉన్న పవర్ ఏంటంటే క్లాస్ వాళ్ళు కూడా వచ్చి ఆటోమేటిక్ గా డాన్స్ చేసేస్తారు. సో దట్ ఈస్ ఆల్వేస్ మాస్ పవర్. గుడ్ వన్ బట్ బోత్ ఆఫ్ యూ గుడ్ జాబ్. మానవా నేను కూడా వేయాలని ఉంది. నువ్వు ఆ సోఫా మడత పెట్టి చెయ్యి. సో ఇదే స్పోర్ట్ స్పిరిట్ తోనే లెట్స్ మూవ్ టు రౌండ్ 3. సో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చోవాలి ప్లీజ్. సో థర్డ్ రౌండ్ వచ్చేసాము. థర్డ్ రౌండ్ రూల్స్ చెప్తాను, ఫస్ట్ జాగ్రత్తగా వినండి. సో అక్కడ మీకు ఒక పోస్టర్ కనబడుతుంది. ఆ గ్రిడ్ లోని చాలా మంది హీరోస్ ఉంటారు. అందులో ఏ హీరోనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ హీరో అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ హీరోకి సంబంధించి కామన్ గా ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎవరికైతే ఆన్సర్ తెలుస్తుందో వాళ్ళు వచ్చి బజర్ నొక్కాలి. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. అది రైట్ అయితే మీకు పాయింట్ వస్తుంది. ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ రాంగ్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. ఆమె క్లియర్? ఓకే డన్. సో ఫస్ట్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అన్నదానికి హెడ్ ఆర్ టైల్ ఆడదాం. రెడీయా? బొమ్మ ఓకే హెడ్స్ ఇట్స్ టైల్. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మీకు వస్తుంది. సో కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. గుడ్ చాయిస్. అండ్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఇద్దరికి. సో హీ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలు ఎన్ని, అవి ఏంటి? ఎన్ని సినిమాలు? 2. వాటి పేర్లు ఏంటి? శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్. 2 సినిమాలు అండ్ వాటి పేర్లు శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ శంకర్ దాదా జిందాబాద్. అండ్ దాట్స్ అన్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో మీకు పాయింట్ అండ్ నౌ ఇట్స్ ఎలిమినేషన్ టైం. ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. సాయి కిరణ్ గారు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి సో మళ్ళీ గ్రిడ్ వేస్తాము. సో అందులో మీకు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. సో కెన్ వి హావ్ ద గ్రిడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? పుష్ప తగ్గిదే. అల్లు అర్జున్ గారు అండ్ రామ్ చరణ్ గారు కలిసి చేసిన సినిమా ఏది? సో మీ టీం ప్రెస్ చేశారు. అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు కలిసి నటించిన సినిమా ఏంటి? ఎవడు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఇట్స్ ఎలిమినేషన్ టైం. మీకు నచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. పండు ఐఎమ్ రియల్లీ సో సారీ. ఏంటన్నా రియల్లీ సారీ? ఒకటి బజర్ ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఇప్పుడు మనం మార్చలేము. ఒక నిమిషం. అమ్మ ఏమైంది? కాలు బాలేదా? అయితే అక్కడే కూర్చోండి. మళ్ళీ 10 సార్లు లెగవలేరు కదా, వద్దు. అర్థం చేసుకో. సరే అర్థం చేసుకున్నా. ఆవిడ కాలు బాలేదు కదా, ఆవిడ వెళ్ళిపోయింటే నువ్వు కూడా ఎలిమినేట్ అయిపోయావు. అదే అన్నా కాలమే శిలవలే నిలిచిపోయేనా
సో ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి సో నెక్స్ట్ హీరోని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీకు ఉంటుంది. సో కెన్ వి హావ్ ది గ్రిడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. విజయ్ దేవరకొండ గారు లాక్. సో హియర్ కమ్స్ ఎ క్వశ్చన్. విజయ్ దేవరకొండ గారు అండ్ ప్రభాస్ గారు కాంబినేషన్ సినిమా వచ్చిన సినిమా ఏంటి? వచ్చే సినిమానా? వచ్చిన సినిమా సలార్. ఓకే. అయ్యో ఇది కల్కి. No. Salar is absolutely wrong answer. ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు? విజయ్ దేవరకొండ గారు అండ్ ప్రభాస్ గారు కాంబినేషన్ వచ్చిన సినిమా కల్కి. సో ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి మీకు హీరోయిన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో కెన్ వి హావ్ ది గ్రిడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. The honorary boss. సో మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి ఒక కామన్ క్వశ్చన్. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ సల్మాన్ ఖాన్ గారు కాంబినేషన్ వచ్చిన సినిమా ఏంటి? Godfather is absolutely right answer. Godfather right answer తోని మీకు పాయింట్ వచ్చింది అండ్ ఆపోజిట్ టీమ్ నుంచి ఒక ఎలిమినేషన్ జరిగితే అల్టిమేట్లీ దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ మాస్ టీమ్ అశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. సో ఇప్పటిదాకా మీకు మొత్తం 3 గోల్డ్ బ్యాగ్స్ వచ్చాయి అండ్ మీకు కూడా 3 గోల్డ్ బ్యాగ్స్ వచ్చాయి. సో ఫైనల్ రౌండ్ కూడా విన్ అయ్యారు. ఇదిగోండి ఈ గోల్డ్ బ్యాగ్స్. సో 4 గోల్డ్ బ్యాగ్స్ తోని దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ ఆసియన్ టీమ్. కంగ్రాచులేషన్స్. మానవా ఇంకా నువ్వు ఈ షో చెడగొట్టడం మానవా? నాకు తెలిసి ఎపిసోడ్ ఏం చేయాలి నెక్స్ట్ ఎపిసోడ్ మానేడే. నేను ఈ పరిసరాలు మొత్తం వెతికి చూసాను, నా అంగుళికమే దొరకలేదు. నీ జోబిలో ఉందా? ఏ జోబిలో చాలా అంగుళికలు ఉంటాయి ముట్టుకో. ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్ అండ్ గివింగ్ us such wonderful and energetic episode. మీరు ఎప్పుడు ఇంతే హ్యాపీగా, ఇంతే ఎనర్జెటిక్ గా, ఇంతే సక్సెస్ఫుల్ గా మీ కెరీర్స్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఆడియన్స్, ఇది వీక్ ఫ్యామిలీ స్టార్. సీ యు ఆల్ నెక్స్ట్ వీక్ విత్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సమ్ మోర్ ఫన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. లవ్ యు ఆల్.